తెలంగాణలో ప్రతి పండుగకు సంప్రదాయాలతో కూడిన ప్రత్యేకతలుంటాయి. ఇందులో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. మనిషి జీవితం, ప్రకృతితో విడదీయలేని అనుబంధాన్ని తెలియజేసే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరూ తమ మెట్టినింటి నుండి పుట్టింటికి చేరుకుని ప్రకృతిలో పూసే పువ్వులను ఒక్కొక్కటిగా పేర్చి బ్రతుకునివ్వవే బ్రతుకమ్మ అంటూ కొలుస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ పండుగ సెప్టెంబర్ నెల 21వ తేదీన అమావాస్య రోజున ప్రారంభం కానుంది. ఈ పండుగ 9 రోజులు 9 రూపాలతో కొలుస్తూ ఇంటి ఆడబిడ్డలు కొత్త బట్టలు ధరించి పూర్వపు ఆటపాటలతో తెలంగాణ సంప్రదాయాలను ఉట్టిపడేలా జరుపుకుంటారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంప్రదాయానికి ఈ బతుకమ్మ ప్రతీక. ఆడబిడ్డలందరూ పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పల్లె, పట్నం బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి రెడీ అయింది. బతుకమ్మ సంబరాలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకల్లో ఒక్క రోజు మినహా మిగిలిన 8 రోజులు బతుకమ్మకు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ రోజును పెత్రమాసాని కూడా అంటారు. బతుకమ్మను పేర్చడానికి తీరొక్క పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. దీనికి ముందు తమ పూర్వీకులకు అన్నదానం చేస్తారు. అందుకే దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ఆ రోజు తులసి ఆకులు, బియ్యపిండి, నువ్వులను నైవేద్యంగా పెడతారు. ఈ పండుగ మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య నాడు మొదలవుతుంది. రెండవ రోజు జరిగే పండుగను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, చామంతి పూలు, అడవి పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఆ రోజు కూడా ఆటపాటలతో మహిళలు ఆడుతారు. ఆ రోజున అటుకులు, సప్పిడిపప్పు, బెల్లం వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి రోజు వచ్చే రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు. మూడవ రోజు ఆశ్వయుజ మాసం రోజున జరుపుతారు. ఈ రోజున చామంతి పూలు, సీతమ్మ జడల పూలు, రామబాణం పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. గౌరమ్మను కూడా తయారు చేసి పేర్చిన బతుకమ్మపై పెట్టి పూజలు చేసి సాయంత్రం అంతా ఒకచోటికి చేరి మహిళలందరూ ఆటపాటలతో ఆడుతుంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 4వ రోజున ఈ బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో బతుకమ్మను పేరుస్తారు. తంగేడు పూలు, గానుగ పూలు, మందార పూలు, చామంతి పూలు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజున బియ్యపిండితో చేసిన వంటలతో నైవేద్యం సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. పంచమి నాడు 6వ రోజున వస్తోంది. ఈ రోజు బతుకమ్మ అలవోకుతుంది కాబట్టి బతుకమ్మను పేర్చరు, ఎలాంటి నైవేద్యం పెట్టరు. 7వ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మను గనుగ పూలు, తంగేడు పూలు, గులాబీ పూలు, చామంతి పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడుకుంటారు. ఈ రోజున బియ్యపిండిని వేపకాయలాగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వేప చెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 8వ రోజు ఈ బతుకమ్మను తయారు చేస్తారు. నైవేద్యంగా నువ్వులు, వెన్నను పెడతారు. చివరి రోజు అంటే 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 9వ రోజు బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు దుర్గాష్టమి పర్వదినాన వస్తుంది. ఈ రోజుతో బతుకమ్మ ముగుస్తూ దసరా వేడుకలు చేస్తారు.